హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా ఉగాది పండుగకి నెక్స్ట్ డే రోజు వ్లాగ్. ఈరోజు దేవుణ్ణి కదిలిస్తారు, ఇంకా పడి చేసి అమ్మవారికి నైవేద్యం చూపిస్తారు, ఇంకా సరీ బేస్ చూస్తారు. ఇవన్నీ వ్లాగ్లో షేర్ చేస్తాను. వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పడి చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తున్నాను. పడి అంటే ఏం లేదండి, రైస్లో కొద్దిగా శనగపప్పు బెల్లం వేసి, బెల్లం అన్నమే కాకపోతే కొద్దిగా శనగపప్పు వేసి వండుతారు బెల్లం అన్నం లాగా. ఇంకా ఇట్లా వండిన తర్వాత ఇది అమ్మవారి ముందు పెట్టేసి దీన్ని 3 ముద్దలుగా చేస్తారు. 3 లడ్డుల్లాగా చేసి దానిపైన ఇంకొక చిన్న లడ్డూలు చేసి దానిపైన బెల్లము నెయ్యి వేసి ఈ విధంగా అమ్మవారి ముందు పెట్టి నైవేద్యంగా ఆరగింపించి హారతిస్తారు. ఇట్లా పూజ చేసుకుంటారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు కూర్చొని సరీ బేసి చూస్తారు. సరీ బేసి అంటే అమ్మవారి ముందు అమావాస్య రోజు గోధుమలు పెడతారు అన్నట్టు. దేవుణ్ణి పెట్టినప్పుడు ఆ గోధుమలతో సరీ బేసి చూస్తారు. సరీ బేసి అంటే ఏం లేదు, అమ్మవారి ముందు గోధుమలు పెడతారు కదా, ఆ గోధుమలని ప్రతి దేవుడు ఫస్ట్ మనకి ఇష్టమైన దేవుడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి దేవుళ్ళని తలుచుకొని ఆ గోధుమలను తీసి ఒక మర్రి ఆకులో వేసి కౌంట్ చేస్తారు. అంటే సరి అంటేనేమో ఇప్పుడు ఆ కౌంట్ చేస్తే సరి సంఖ్య ఉంటుంది కదా, 2, 4, 6 అట్లా వస్తేనేమో ఓకే. ఆ ఇయర్ అంతా మనకి ఇయర్తో స్టార్ట్ అవుతుంది కదా, ఉగాదితో ఇయర్ అనేది. ఈ ఇయర్ అంతా మనకి ఓకేగా ఉంటుంది, బాగానే ఉంటుంది. అదే బేసి 3, 5, 9, 11 అట్లా వచ్చిందనుకో, బేసి సంఖ్య వచ్చిందనుకోండి, ఈ ఇయర్ మనకి తిరుగు లేకుండా ఉంటుంది. అట్లా ఒక నమ్మకము. ఎప్పటి నుంచో చూస్తారు. అట్లా సరి వస్తే ఓకే ఉంటుంది. బేసి వచ్చింది అనుకోండి తిరుగు లేకుండా చాలా బాగుంటుంది ఇయర్ అంతా హ్యాపీగా అన్నట్టు. అట్లా చూస్తారు. ప్రతి దేవుడి పేరు మీద చూస్తారు. ఇంకే దేవుడి యొక్క కరణ మనకి ఆ ఇయర్ ఉంటుంది అనేది తెలుస్తుంది. అంటే ఒక నమ్మకం అంతే. అట్లా చూస్తారు. ఆ దేవుళ్ళన్నీ చూసిన తర్వాత ఇంకా మన ఇంటి వాళ్ళది ఉంటుంది కదా, పేర్ల మీద కూడా చూస్తారు. ఇంకా దేవుళ్ళ పేర్ల మీద చూసిన తర్వాత ఇంటి పెద్ద నుంచి స్టార్ట్ చేస్తారు. పెద్ద నుంచి స్టార్ట్ చేసి పిల్లల పేర్ల మీద కూడా చూస్తారు. ఇంకా తర్వాత మన బంధువుల పేర్ల మీద, ఆడపడుచు వాళ్ళ పేర్ల మీద, చెల్లెళ్ళ పేర్ల మీద, అందరి పేర్ల మీద చూస్తారు. ఇక్కడ చాలా ఫన్ ఉంటుంది. ఏంటంటే హస్బెండ్కి బేసి వచ్చి వైఫ్కి సరి వస్తే ఏం కాదంట. హస్బెండ్ బాగున్నాడు అంటే వైఫ్ బాగుంటుందంట. ఇంకా అది మా ఆయన అంటున్నాడు. అట్లా ఉంటుందా? మనీ పరంగా కాకపోయినా కూడా హెల్త్ అవన్నీ కరెక్ట్ ఉండాలి కదా ఇయర్ మొత్తము. అట్లయినా వైఫ్కి బేసియే రావాలి కదా. ఇంకా అట్లా కాకపోతే మా ఆయనకేమో బేసి వచ్చింది, నాకేమో సరి వచ్చింది. ఇంకా అట్లనే వచ్చింది చాలా మందికి, మాడపడిచి వాళ్ళకి అందరికీ. హస్బెండ్స్కి ఏమో బేసి వచ్చింది, వైఫ్కి ఏమో సరి వచ్చింది. ఇంకా అదే డిస్కషన్ అవుతుంది. చాలా ఫన్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరి పేర్ల మీద అయితే చూసినాము. నేను బిజినెస్ పెట్టుకోలేదు.
సరి బేసి చూసిన తర్వాత ఇంకా దేవుణ్ణి అయితే కదిలిస్తారు. ఇంకా గౌరమ్మని, అమ్మవారి విగ్రహాన్ని ఇంకా అన్నిటిని ఒకసారి కదిలించినామంటే సక్సెస్ఫుల్గా ఉగాది పండుగ అనేది కంప్లీట్ అయిపోతుంది. పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఈరోజు లంచ్లోకి వెజిటేబుల్ రైస్ వంకాయ గ్రేవీ అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పల్లీలను తీసుకున్నా. 1 కప్ దాకా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి వేసినాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు 1/2 కప్ దాకా నువ్వులు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటితోనే వంకాయ కర్రీకి గ్రేవీ వస్తుంది అనమాట. మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా పొడి చేసిన తర్వాత అందులోనే ఒక 3 ఆనియన్స్ని కట్ చేసి వేసినాను. తర్వాత ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి, 2-3 అల్లం ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే బండిలో కొంచెం ఆయిల్ వేసేసి వంకాయ ముక్కల్ని 4 సైడ్స్ కట్ చేసుకొని వేసేసి ఫ్రై చేసుకోవాలి. నేను తెల్ల వంకాయలతో చేస్తున్నాను. నల్ల వంకాయలతో అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇవే ఉండేను. అయితే వీటిని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి పచ్చిగా ఉన్నాయి కదా, మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేయాలి. చెప్పడం మర్చిపోయినా, మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేస్తాం కదా, అప్పుడే కొంచెం కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది, ఎందుకంటే మాడుతూ ఉంటుంది. మనం ఇక్కడ గ్రేవీ వేసేన్నాం కదా కాబట్టి మాడుతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ దాకా ఆయిల్ పైకి తేలేదాకా, ఈ వంకాయ ముక్కలోకి పేస్ట్ వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడనివ్వద్దు. ఇంక ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని తొలుపుకొని ఇందులో వేసేయాలి. ఇంకొన్ని వాటర్ వేసేస్తే వంకాయ ముక్కలు అనేది మంచిగా ఉడుకుతాయి. ఉడకాలి కదా వంకాయ అనేది. సో అట్లా బాగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీ కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం మసాలా వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసినారంటే వంకాయ గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్ రైస్ కదా, వెజిటేబుల్ రైస్కి అయితే బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ అట్లా చేయనప్పుడు ఇట్లా స్పెషల్గా ఏమైనా చేసుకోవాలంటే ఇట్లా వెజిటేబుల్ రైస్, వంకాయ గ్రేవీ ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అది ఆ రోజు మా లంచ్ అన్నమాట.
ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ పెట్టేసి ఇచ్చిన తర్వాత మేము కూడా అందరం కలిసి కూర్చొని తిన్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందరు కలిసి తింటే. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా తినేసినాము. కలిసి లంచ్ చేసిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అట్లాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ బెస్ట్ అని చెప్పచ్చు. చాలా బాగా చేస్తారు ఇద్దరు. లేటెస్ట్ సాంగ్స్ అన్ని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.